పోలీసులంటే ఎవరు? ఈ ప్రశ్న అడిగితే చిన్నపిల్లాడి దగ్గర నుండి పండు ముసలిదాకా కాకీ చొక్కా వేసుకొని రాజకీయ నాయకుల సంకలు నాకేవాళ్లు, లంచాలకు మరిగి అవినీతి అడ్డుకోవడానికి బదులు అవినీతికి అద్దంలా మారిన వాళ్లు, పేదలు అమాయకులపై కాకీ చొక్కా జులుం చూపించేవాళ్లు వాళ్లే కదా పోలీసులు అని చెబుతారంతా. దానికి కారణం ప్రస్తుత సమాజంపై పడిన సినిమాల ప్రభావమే. పోలీసు పేరు చెబితేనే భయంతో సుస్సు పడిపోద్ది కొందరికి. కాని అందరూ పోలీసులు అలాంటివారు కాదు. పోలీసులు అంటే సామాన్య మనుషులే. వాళ్లకు కూడా కొంచెం మానవత్వం, సేవాగుణం ఉంటాయి అని చాలా మంది ఇప్పటికే నిరూపించారు కూడా. కాని వారి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే మంచి కంటే మనకు చెడే ఎక్కువగా కిక్కిస్తుంది కదా. కాని ఈ వీడియోతో మనం అసలు సిసలైన పోలీసు ఎలా ఉండాలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ట్రాఫిక్ పోలీస్ పేరు బి గోపాల్. మన హైదరాబాదే. ఈయన గురించి ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఈ వీడియో వల్ల ఆయన గురించి ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఇప్పుడు కనీసం ఒక్కరైనా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. మీకు ఇంతకు ముందే తెలుసో లేదో మాకు కామెంట్ లో చెప్పండి. ఆయన స్టోరీ తెలుసుకునే ముందు ఎప్పట్లాగానే మాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మరియు మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. కానీ ఈసారి మరొకకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఆ ఆఫీసర్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. కూకట్పల్లిలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ సమీపంలోని జంక్షన్ లో ఆ రోజు డ్యూటీ చేస్తున్నారు బి గోపాల్. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ వృద్ధ మహిళ నడుచుకుంటూ వచ్చి రోడ్డు పక్కన పడిపోయింది. పాపం ఆ అవ్వ అన్నం తినక ఎన్ని రోజులైందో ఏమో, నడవటానికి ఒంట్లో బలం కూడా లేక రోడ్డు పక్కన చిల్లర అడుక్కుంటూ పడిపోయింది ఆ తల్లి. జంక్షన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న గోపాల్ ఆ అవ్వని చూశాడు. అయితే ఎవ్వరూ ఆ అవ్వకి సహాయపడట్లేదు. మురికిగా ఉంది, మాసిపోయిన బట్టలు. చూసి ఎవ్వరూ దగ్గరికి రావట్లేదు. చూస్తూ వెళ్తున్నారే తప్ప అంతమందిలో పట్టించుకుని నాదుడే కరువయ్యాడు. అదంతా గమనిస్తున్న గోపాల్ టక్కున ఆ అవ్వ దగ్గరకు వచ్చాడు. పడిపోయిన అవ్వని లేపాడు. ఆ అవ్వతో మాట్లాడుతుంటే దాహంతో ఎండిపోయిన గొంతు నుండి మాట బయటకు రావట్లేదు. ఆకలి, దాహం భరించలేక ఆ అవ్వ కళ్ళు తిరిగి పడిపోయింది. అది అసలే ఎండాకాలం. ఆ రోజు హైదరాబాద్ లో 40 డిగ్రీల ఎండ. భరించలేక పడిపోయిందా తల్లి. వెంటనే కాసిన్ని మంచినీళ్లు తాగించి ఆ అవ్వను కూర్చోబెట్టాడు గోపాల్. ఆ అవ్వ ఆకలి అర్థం చేసుకున్న ఆయన వెంటనే ఆయన పక్కనే ఉన్న ఓ టిఫిన్ కొట్లో నుండి ప్లేట్ పూరీ తీసుకొచ్చి ఆ అవ్వకిచ్చాడు. కాని ఆ అవ్వ తాను స్వతహాగా తినే స్తోమత కూడా లేదు. చేతుల్లో బలం లేదు. చేతిలో పట్టుకుంటే వణికిపోతున్నాయి. అంతటి దయనీయ స్థితిలో పడి ఉన్న ఆ అవ్వను చూస్తూ వెళ్లారు తప్ప గోపాల్ వచ్చి దాహం తీర్చే వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ఆ అవ్వ తనకు తాను తినలేదని గ్రహించిన గోపాల్ తానే తినిపించడం మొదలుపెట్టాడు. చాలా రోజులకి కడుపు నిండా తినింది ఆ అవ్వ. బుక్కెడు నీళ్లు తాగి సల్లగుండు బిడ్డ అని కాసేపు కూర్చొని కొంచెం బలం వచ్చాక అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. అదంతా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అవ్వ ఆకలి తీర్చినందుకు గోపాలకి ప్రశంసలు దక్కాయి. కానీ అసలెవరు ఆ అవ్వ అనే విషయానికి వస్తే ఆ అవ్వ పేరు బుచ్చమ్మ. అంతకుముందు కూడా చాలా సార్లు కనిపించేదట గోపాల్ గారికి. ఆ అవ్వ గురించి స్వయంగా గోపాల్ గారే చెప్పిన మాటలివి. ఆ అవ్వ హైదరాబాద్ కు చెందినామని. కూకట్పల్లికి దగ్గరలోనే ఏదో బస్తీలో చిన్న గూడారంలో బ్రతుకుతుంది. అయితే ఆమెకు 9 మంది కొడుకులు ఉన్నారు. ఎంతో కష్టపడి పెంచింది అందరినీ. కాని ఆ అవ్వని వృద్ధాప్యం రాగానే 9 మంది కొడుకులు వదిలేశారు. ఏ ఒక్క కొడుకు కూడా ఆమె గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఆ అవ్వ అలాంటి పరిస్థితిని అనుభవిస్తుంది. ఇంతకు ముందు ఒకసారి కూడా అదే జంక్షన్ లో ఆమెను ఒక ఆటో గుద్దేసి పారిపోయింది. అప్పుడు కూడా మేమే, అంటే నేను, నా తోటి పోలీస్ అధికారులు అందరం కలిసి ఆమెకు వైద్యం చేపించి ఆ అవ్వ ఆరోగ్యం బాగయ్యే వరకు జాగ్రత్తగా చూసుకున్నాం. కాని ఇప్పుడు మళ్లీ ఇలా చూడటం చాలా బాధగా ఉంది అని చెప్పుకొచ్చారాయన. కాని నిజానికి మనమే పోలీసులకు మానవత్వం లేదని చెప్పే మనమే ఏం చేస్తున్నాం? ఆకలి చెయ్యి చాచి అడుక్కునే వారికి సైతం పట్టెడు అన్నం పెట్టలేని స్థితిలో బ్రతుకుతున్నాం. కళ్ల ముందు ప్రాణాలు పోతుంటే చూస్తూ టైం పాస్ చేస్తున్నాం. మనతో మాటలు పడే పోలీసులు వాళ్ల విధిని వారు నిర్వహిస్తూ ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నారు. కానీ మనం సేవలను గుర్తించిన సినిమాల్లో చూసిన బొమ్మల్లోనే నిజమైన పోలీసులను ఊహించుకుంటూ మాటలతో బూతులతో వాళ్ళని కించపరుస్తున్నాం. అలా అని అందరూ మంచోళ్లే ఉంటారని కాదు. సినిమాల్లో చూపించేది అంతా వాస్తవం కాదు. అలాగని అంతా అవాస్తవం కూడా కాదు. అలాగే పోలీసుల్లో కూడా మంచోళ్లు ఉన్నారు, కొందరు చెడ్డోళ్లు
వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ ఒకేలా చూడటం కరెక్ట్ కాదు కదా. మనం కూడా పోలీసులు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్లకు గౌరవం ఇవ్వటం మరిచిపోకూడదు. గోపాల్ గారి సేవను అభినందించడానికి ఈ వీడియోని లైక్ చేసి ఈ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. మరో అద్భుతమైన వ్యక్తి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టోరీస్ కూడా చూసేయండి.